హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత పల్లె. ఎట్లున్నా ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈ వీడియో అయితే జూన్ 2కి తీసిన. ఈరోజు మా లక్కీ బర్త్డే బ్లాగ్. ఫస్ట్ అయితే ఇంట్లో పని చేసుకొని దీపం ముట్టించేసిన బయట. ఈరోజు అయితే ఫుల్ డే బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. చూస్తా ఎంతవరకు తీస్తానో, వీలైనంత వరకు తీస్తా. గుడికి వెళ్తున్నాం, ఇప్పుడు మైసగండికి వెళ్తున్నాం. ఇంట్లో దీపం ముట్టించేసి ఇక్కడ మా లక్కీని కూడా రెడీ చేసిన, స్నానం చేయించిన. దీని దగ్గర దండం పెట్టుకుంటే ఇంకా ఆయన అగ్గిపెట్ట దొరికితే సరే గీరు పెడతాడు మొత్తం. ఆయన ముట్టియాలంటే ఇప్పుడు లక్కీ కర్జు మొక్కుకుంటున్నాడు లక్కీ. అందరు విష్ చేయండి ఫ్రెండ్స్. మా లక్కీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి. ఇప్పుడు మంచిగా చదువుకోవాలి. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇక్కడ మా స్వీట్ మా లక్కీ ఏదో కొట్లాడుకుంటారు. ఇక్కడ మా కాళ్ళు మొక్కుతుండ్రు లక్కీ. పేరెంట్స్ కాళ్ళు కదా, బర్త్డే రోజు. హ్యాపీ బర్త్డే లక్కీ బంగారం. ఇప్పుడు హ్యాపీ ఉండాలి. హ్యాపీ బర్త్డే లక్కీ బంగారం. ఈరోజు మా తమ్ముడు బర్త్డే, అందరూ విష్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇలా మా లక్కీ బాబు బర్త్డే, అందరు విష్ చేయండి. హ్యాపీ బర్త్డే లక్కీ. మంచిగా గుడికి పోతున్నా ఇప్పుడు ఫ్రెండ్స్. నేనే మా తమ్ముడు బర్త్డే మా స్వీట్ సర్ప్రైజ్ కూడా ఇస్తుంది వాళ్ళ తమ్మునికి. నేనే జరిపిస్తున్నా. కేక్ అన్ని నేనే చెప్పి, గిఫ్ట్ కూడా ఉంది. ఎక్కువ నేను వదిలిపెట్టి పోతామా? ఏడుస్తున్నా. బండి స్టార్ట్ అవుతుంది. అది మాత్రం ఇవన్నీ దాటినాకనా ఇక్కడ గుడి దగ్గరకు వచ్చినాం. చుట్టుపక్కల ఫేమస్ టెంపుల్ మైసగండి మైసమ్మ తల్లి అంటే అందరికి తెలిసే ఉంటుంది. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, కానీ బాగుంటుంది గుడి అయితే. మేము చాలా రోజులు అవుతుంది రాక, ఒక 2-3 years అవుతుందో ఏమో. చూద్దాం ఒకసారి గుడికి. ఎట్లా బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే. ఈరోజు గుడికి వెళ్దామని అనుకున్నాం. సడన్గా మా బావ నైట్ నుంచి అంటున్నాడు మైసగండి కదా అంటే ఓకే అని చెప్పి అప్పటిదప్పుడు అనుకున్నాం. మేము 9కి వచ్చినాం అనుకుంటా, కరెక్ట్ 9కి వచ్చినాం. ఇంత పొద్దుగాల వచ్చినాం కాబట్టి మంది ఎవ్వరు లేరు. అయినా మంగళవారం, సండే రోజు అట్లనే థర్స్డే రోజు ఎక్కువ రష్ ఉంటుంది. అసలు మస్తు కాలు పెట్టి సందు కూడా ఉండదు, అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడైతే టికెట్ తీసుకుంటున్నాం. మామూలుగా అయితే ఫుల్ రష్ ఉంటుంది. మేము పొద్దుగాల వచ్చినాం, అందులో మొన్న ట్యూస్డే రోజు వచ్చినాం మేము, అందుకే అంతమంది ఏం లేరు. ఈరోజు మామూలు డేస్ కాబట్టి మంది తక్కువనే ఉన్నారు. అయినా గుడి ఇప్పుడే ఓపెన్ చేసినట్టు ఊడుస్తున్నారు మేము పోయేవారు. ఇక్కడైతే 100 rupees ఇచ్చి అర్చన వేయించుకోవడానికని టికెట్ తీసుకున్నాం మేము. ఇట్లా లైన్లో కాకుండా సైడ్ నుంచి పోయినాం. ఇంకా టికెట్ తీసుకున్నాం. లోపల గర్భగుడిలోకి పంపించారు. ఇక్కడ రాసింది చూడండి, అంతరాలయ దర్శనం అని చెప్పి. తొందరగా అయింది దర్శనం కూడా, మంచిగా అయింది, తొందరగా అయింది. మా లక్కీ పేరు అర్చన చేసినాం. ఇప్పుడే ఊడుస్తున్నారు గుడి. చాలా పొద్దుగా వచ్చినాం మేమైతే, ఎప్పటిదాకా అనుకోలేదు. ఈ 1 minute. 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 1 minute
మేము వచ్చినప్పుడు అంత ఖాళీ ఉంది కదా, మళ్ళీ అప్పటికే ఒక్క గంట సేపట్లోనే మస్తు రష్ అయింది కూడా. ఎప్పుడు మందే ఉంటారు ఇక్కడైతే అసలు. లోపల వీడియో దిగనివ్వరు అనుకుంటా, నాకు తెలియదు. హాయ్ చెప్పండి. వీడియో చేయొద్దని చెప్పారు, అందుకే ఆపేసిన. లోపల హాయ్ చెప్పు. ఇక్కడ బయటకు వచ్చినప్పుడు లక్కీ. మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని దగ్గర నుంచి వేయించిన. ఇక్కడైతే ప్రజలకు వెళ్ళి దర్శనం చేయించుకొని దర్శనం చేయించుకొని బయటకు వెళ్ళినాం. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ముందరికి వచ్చి తీస్తున్నాను వీడియో. అమ్మవారిని దగ్గర నుంచి లోపల వచ్చిన నేను కూడా చాలాసార్లు లోపలికి ఎప్పుడు వెళ్ళాను, గర్భగుడిలోకి అయితే వెళ్ళాను. ఈసారి వెళ్ళాను. దర్శనం అయిపోయింది, బయటకు వెళ్ళాను. ఇట్లా చుట్టూ మనం స్పెషల్ దర్శనానికి వచ్చినాం. కానీ ఇట్లా వెళ్దాం గడియాడు తీసినప్పటికీ వెళ్ళని వాళ్ళు ఎవరైనా విజిట్ చేయండి. లక్కీ బర్త్డే సూపర్. వీడియోలో అయితే తల్లి దర్శనం స్పెషల్ దర్శనం అంతా స్పీడ్. నేనైతే బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. బ్లాగ్స్ పెట్టక చాలా రోజులైంది, 3 months. ఉగాది బ్లాగ్ తర్వాత పెట్టలేదు. నేను పెట్టనా తీస్తానా తీయనా అనేది ఒకటే. ఏం సబ్స్క్రైబర్లు పెరుగుతలేరు, తీస్తానా తీయనా అన్నట్టు. అందులో నా ఫోన్ కూడా సపోర్ట్ చేస్తలేదు, స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది ఎప్పుడు. కానీ నాకు ఒక అడుగు ముందలకి వేసినాక మళ్ళీ వెనుకకి వేయడం నాకు ఇష్టం లేదు. ఎంత ఇబ్బంది పడైనా నేను తీస్తా మాకు ఎప్పుడు. కాబట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ముందుకు అమ్మవారి ముందల ఒక చెట్టు కింద మొత్తం ఫస్ట్ వెలిసిన దర్శనం ఫోటోస్ ఇక్కడ తీసుకోవచ్చు. అమ్మవారి గాజులు కూడా ఇచ్చారు ఇక్కడ. ఇక్కడైతే టెంకాయ కొట్టేవాళ్ళు ఇంతమంది కొట్టేదంట కానీ కొట్టనియట్లేదు. అక్కడ ఆయన తెలియక కొట్టిన లోపల అయితే వీడియో పక్కన ఇక్కడ ఒక అంకుల్ ఉన్నాడు, ఫోటోస్ చక్కగా నిలబడి అక్క దగ్గర నిలవన్నా బర్త్డే నేను పెట్టుకున్నాను. అలాంటి ఫుల్ ఎక్స్ట్రా తీసుకుని ఈరోజు బర్త్డే రోజు కొట్టారు కదా నన్ను బాగా అలుగుతున్నాడు. నిలబడు నువ్వు నిలబడు. కొబ్బరికాయ కూడా లోపల కొట్టిస్తున్నారు, బయటనే కొట్టుకున్నాము. ఇక్కడ పెరుసేపు కూర్చున్నామని చెప్పి ఇక్కడ పులిహోర లడ్డు ప్రసాదం దొరుకుతుంది, తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చి తినొచ్చు అని లోపలికి లోపలికి వెళ్ళానంటే అక్కడ తీసుకొని లోపలికి వెళ్ళి కూర్చుని దర్శనం. ఇక్కడైతే అనుకున్న కోరిక నెరవేరుతుంది, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిన. ఇక్కడైతే జర్సేపు కూర్చున్నామని చెప్పి కూర్చుంటున్నాము. పులిహోర తీసుకురావడానికి వెళ్తున్నాను మా బావ నేను. ఇక్కడ అమ్మవారికి బియ్యం వేయచ్చు, అట్లా చీరలు పెడతారు, ఇష్టం ఉందా మేకలు వేస్తారు, కోళ్ళు వేస్తారు. ఇప్పుడు చాలా రష్ ఉంటుంది. ఇక్కడనే వంట వేసుకొని తిని వెళ్ళేలాగా చుట్టాలు అందరూ వేసుకొని కూడా వేసుకుంటారు. లడ్డే ఉంది, పులిహోర కావాలి. నేను అనుకున్న కోరిక నెరవేరితే లక్కీ హాయ్. మళ్ళీ పులిహోర తెప్ప మరి. లక్కీ బర్త్డే బాయ్. ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళేది. ఇక్కడ బియ్యం అమ్మవారికి బియ్యం పోసి వస్తున్నారు. ఇప్పటి నుంచి మంది స్టార్ట్ అయ్యారు చూడండి, చాలా మంది వస్తారు. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు తక్కువ ఉన్నారు కదా, స్టార్ట్ అయ్యి ఫుల్ రష్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు మందే ఉంటుంది. కొడమంటే కూడా ఎప్పుడైతుందో సాయంత్రం వరకు అవుతుంది. దర్శనం అయితే తక్కువ దర్శనం అయితే తక్కువనే ఇదైతే ఉంటుంది. లోపల ముందల అమ్మవారి ముందర ప్లేస్ ఉంది కదా, అక్కడ కూర్చోవచ్చు అని చెప్పారు. అక్కడ కూర్చున్నాను బయట. ఇది
ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి, ఎండాకాలం కదా వాటర్ తాగడానికి ఎప్పుడు అక్కడ ఇక్కడ పులిహోర వేసే కూర్చొని మస్తు ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఎంతమంది అయినా కూర్చోవచ్చు. మేమైతే ఈరోజు పులిహోర తింటున్నాం. ఇది కూడా వీడియో తీయాలనా అని గులుగుతున్నాడు మా బావనే. మా అమ్మవారి గాజులు ఇచ్చింది అక్కడ పూజారి వేసుకున్నాను నేను. తినేసి ప్రెషర్ కూర్చొని బయటకు వచ్చిన అన్నీ చూడండి ఎంతమంది వస్తారు. బయట అయితే వాళ్ళందరూ బయటనే పోసుకోవాలి. గుడి లోపలికైతే అలా ఉండదు. వంట వేసుకొని అమ్మవారికి పెట్టడానికని తీసుకెళ్ళొచ్చు అనుకుంటారు లోపలికి. బోనాలు తీసేవాళ్ళు తీస్తారు, ఒడి బియ్యం మోసేవాళ్ళు మోస్తారు. ఇక్కడైతే బండికి నిమ్మకాయ తీసుకున్నాడు కట్టడానికి, బాగా కడుతుంది. ఎండ ఫుల్ అయింది అప్పటికి. 10:30, 11 అయింది బయటకు వచ్చేవరకు. దర్శనం తొందరగానే అయింది కానీ మేము జరసేపు అక్కడ కూర్చున్నాం చాలాసేపు. 11కి ఎండ ఎట్లా పడుతుంది, సీటు మరి తెలంగాణగా వాటర్ పోసి తోడుస్తున్నాడు. ఎందుకు వెళ్ళాము వెళ్తున్నాం. బయట కూడా చాలా ప్లేస్ ఉంటుంది పెద్దగా. జాతరలు ఉంటాయి, అన్ని బొమ్మలు పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. కానీ మేము అటు సైడ్ పోలేదు. అంటే ఇంకా అక్కడ షాప్లో ఓపెన్ చేయలేదు అనుకుంటాను. ఇక్కడ ముందరనే ఉంటాయి, ఓపెన్ చేయలేదు షాప్లో ఇప్పటికీ. షాప్లో ఓపెన్ చేసినట్టే మా పని చేయలేదు మా పిల్లలు. కానీ ఇక్కడ ముందర ఉంది కదా అక్కడనే వస్తాయి మా పని. ఇంటికి వచ్చేసి చాక్లెట్ మహర్షి ఇంటి పక్కల వాళ్ళందరికీ ఇచ్చిరమ్మా అని చెప్పి ఆ డబ్బాలో పోషిస్తే ఇద్దరు పోయి మంచి వస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తారు ఇక్కడ. హ్యాపీ బర్త్డే ఎప్పుడు లక్కీకి. సైకిల్ దొక్కడానికి మాత్రం విరామం లేదు. ఎండాకైనా వస్తూనే పొద్దున్న దాకా. చాక్లెట్ మంచి వచ్చిన తర్వాత షాప్కి వచ్చిన మళ్ళీ డ్రెస్ తీసుకుందాం అని చెప్పి షర్ట్ ఒకటి తీసుకున్నా. మళ్ళీ అది క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను మా సీట్ ఏదో మాట్లాడుతున్నాం. ఇక్కడ 12:31 అయినట్టుంది ఇప్పుడు. నెక్స్ట్ వీడియో పెడతాను ఫ్రెండ్స్, మా లక్కీ బర్త్డే వీడియో. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మరో వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఇక్కడ నేను మా స్వీట్ ఏం మాట్లాడుతున్నాను అంటే, స్వీట్ ఒక సర్ప్రైజ్ ఇస్తుంది. వాళ్ళ తమ్మునికి బొమ్మ తీసుకొచ్చింది, హెలికాప్టర్ బొమ్మ. ఆమెనే ఒక 10 రోజుల సంది దాచిపెట్టుకుందాం, 300 దాచిపెట్టుకొని బొమ్మ తీసుకొని వచ్చింది. నిన్న సాయంత్రం తీసుకొని వచ్చిన మేము షాప్కి పోయి. అదే తెలియకుండా తీసుకొస్తుంది, చెప్పక అంటుంది లక్కీకి. కానీ లక్కీకి కూడా తెలుసులేండి మా స్వీట్ వాళ్ళ తమ్ముడు అంటే ఎంత ప్రేమ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.
వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇక్కడ గుడి దగ్గర దిగిన ఫొటోస్ యాడ్ చేసిన, చూడండి.